జరిగేటటువంటి ఈ జ్ఞాన మహాజ్ఞానికి సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు వేలాది మందితో అఖండ సంగీతనాద ధ్యానము, బ్రహ్మర్షి పత్రిజీ గారి జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంపూర్ణ ఆరోగ్య రహస్యాలు, మరెన్నో కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించబడడం. ప్రతి ఒక్కరూ ఈ జ్ఞాన మహాజ్ఞంలో పాల్గొనాలి. మీరు కూడా పాల్గొనండి ఈ అద్భుతమైన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరియు ప్రాణము ఒకే సమయంలో లక్షలాది మంది ధ్యానం చేయబోతున్నారు. మరి సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు ధ్యాన మహాయుద్ధం బెర్మన్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో జరగబోతుంది. తిరుపతి మహాపట్టణం మాటి ఆడిటోరియంలో జరగబోతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానం. ప్రత్యక్షంగా వేల మంది పాల్గొంటున్నారు, పరోక్షంగా మరి లక్షలాది మంది ప్రపంచ దేశాల నలుమూలల నుండి మరి ధ్యానం చేయబోతున్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డు కాబోతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో ఆ యజ్ఞ ఫలాలు పొందాలంటే మీరు కూడా ఈ యజ్ఞానికి సహకరించండి. ఈ యజ్ఞంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు, పరోక్షంగా ఆ అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే మీకు కూడా ఆ యజ్ఞ ఫలాలు అందుతూ ఉంటాయి. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. ఒక రోజుకి భోజనం పెట్టడం అంటే 100 మందితో సమానం. మిత్రులారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. అన్నం అనేది మనిషిని సంతృప్తి పరుస్తుంది. మనం ఎన్ని దానాలు ఇచ్చినా, కోట్ల రూపాయలు దానం చేసినా ఇంకా ఇంకా ఆశతోనే ఉంటాడు మానవుడు. కానీ అన్నం ఒక్కటే చాలు అని పదం వాడతాడు. మనిషిని తృప్తిపరిచేది, కడుపు నింపేది అన్నమే. కనుక మనిషికి ఆ చాలు అనే సంతృప్తి కేవలం అన్నం ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మహా అన్నదానంలో పాలు పంచుకోండి. ఒక వ్యక్తికి భోజనం పెడితే ప్రాణాన్ని మనం అందించినట్టే, మరి ఆయుష్ పెంచినట్టే, ఆరోగ్యాన్ని ఇచ్చినట్టే అమృతాహారం, శాకాహారము. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ పుణ్య కార్యక్రమంలో యజ్ఞంలో పాల్గొనండి. ప్రతి ఒక్కరిని భాగస్వాములు చెయ్యండి. మనం ఎంతో సంపాదించుకుంటూ ఉంటాం ప్రతిరోజు. కానీ దాన ధర్మాల కోసం మీరు అందించడం ప్రారంభించండి. మీరు సంతగా కుబేరులా మరి 7 గంటల వారి వైభవంలాగా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతో సంపాదించే రోజు మన వెంట రాదు, దాకా రాదు. మీకు చేసినంత కలిగినంత దానం చేయండి. దాని కరుణారా అన్నదాత సుఖోఫల, అన్నదాత సుఖోఫల. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. మీ కుటుంబం అంతా పాల్గొనండి. అక్కడ ప్రతిరోజు ఉచితంగా జ్ఞానము, వసతి, భోజన ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి. మాటలు 5 తిరుపతి సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు 3 రోజులు జరుగుతున్న జ్ఞాన మహాయజ్ఞం. మిమ్మల్ని పురస్కరించి 2 కథలు రండి. ఆహ్వానపత్రికలు ఇస్తున్నారు గవర్నమెంట్ మాస్టర్లు. ఎవరు పడుతూ వస్తున్నారు. మిత్రులారా, సాధనకు వీడలకు
సంతృప్తి జరగాలి. ప్రపంచంలో ప్రతి ప్రాణి ఆనందంగా జీవించాలి. ఈ భూమి భక్తులకుండా కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరిని ఇది అవసరం. మిత్రులారా, ఈ భూమిని యుద్ధాల కార్మికులు కల్పించాలి. ఈ భూమిని కాపాడాలి. సహాయాన్ని అందించండి. అన్నదానం సదస్యంగా సమేతంగా 3 రోజులు కూడా పాల్గొనవచ్చు. మరి ప్రతి ఒక్క చోట జరగాలి. ప్రతి క్షేత్రాల నుంచి సంకల్పం మిత్రులైనా ప్రత్యక్షంగా వేల మందితో ధ్యానం. అదే సమయంలో మరి ఒక్కసారి అనేకం జరిగితే ప్రపంచ వినాశనం జరిగితే కొన్ని వందల పాటు 16 నుంచి 20 తేదీ వరకు జరగబోతుంది ధ్యాన మహాయజ్ఞం. పాల్గొంట ఈ రోజు తొలి కార్యక్రమం మొదలుపెట్టారు గురువులు మాస్టర్లు. మిత్రులారా, ప్రతిరోజు మనం ఎంతో సంపాదించుకుంటూ ఉంటాం. కానీ అదేది మన వెంట రాదు, చేత రాదు. పుణ్య కార్యాలు, బ్రహ్మ కార్యాలకు మనం అందించే ప్రతి రూపాయి ఎలా కట్టలేనిది. అదే నిజమైన సంపద. అదే మన వెంట వచ్చేది. జన్మలకు మనకు సంపద లోటు లేకుండా చేసేది మనం చేసిన స్థానము. మన చేతులు నెలకొల్పబోతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మిత్రులారా, ఇది సత్యం. 2 మీరు అందరూ కూడా ఈ యజ్ఞంలో మీ భాగస్వామ్యం, మీ శక్తిని గణరూపంగా అందించండి. మిత్రులారా, అదే రేపటి ప్రపంచాన్ని కాపాడబోతుంది. రేపటి ప్రపంచాన్ని మెలుపు తిప్పబోతుంది. అనంతమైన భూమాత సాక్షాత్కరించబడుతుంది. మిత్రులారా, ఇది సామాన్యమైన యజ్ఞం కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే యజ్ఞం. మరి మనసే ఆడిటోరియంలో కావడం కోసం అద్భుతమైన అన్నయ్య చూసి రాస్తా. హనుమంతరావు అండి ఈ స్టేట్కి ప్రెసిడెంట్. అసలు మొదలు పెట్టింది ఆయన. అవును సార్. ఎందుకు ఓపెన్ గా చెప్పుకున్నాం, మొదలు పెట్టిందే అసలు లేపిందే ఈయన. అట్లా 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 ఇప్పుడు కడతాల టెస్ట్ కూడా డైరెక్టర్. అతను మా ఊరు పక్కన, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక వ్యక్తి ఎన్ని కోట్లు ఉన్నా కూడా 2 కోట్లు దానం తృప్తి పడదు. ఇంకా కావాలనే కోరిక ఉంటుంది. కానీ అన్నం మాత్రం అలా కాదు. అన్నం కడుపు నిండపాగానే, ఆకలి తీరగానే చాలు 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 అనే పదం వాడతాడు మానవుడు. మానవుడు సంతృప్తి పరిచి చాలు అనే పదం నోటి వెంట వచ్చేది ఒక అన్నం ద్వారా మాత్రమే. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. మిత్రులారా, మన గురువుల మాస్టర్లో పరమాత్ములు వచ్చారు. అదే భిక్షాందేహి అని జోలి పడుతున్నారు. మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఆ కష్టాల నుంచి, బాధల నుంచి విముక్తులయ్యే అన్నదానం కోసం జోలి పడుతూ మీ వృత్తితో వచ్చారు. మిత్రులారా, తరలి రండి. మీ అందరూ కూడా ఈ విద్యలో పాల్పంచుకోండి, భాగస్వాములు అవ్వండి. అన్నదానం ఓకే. థ్యాంక్ యూ. ఒకసారి సార్ కొంచెం పక్కన పెడతాం. థ్యాంక్ యూ. అన్నదాత ఉన్నాయన్నయ్య రాసింది ఇవ్వకపోతే అయింది ఎటు రాయము. రాసింది కదా సక్రమంగా అన్నదాత సుఖీభవ. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. పాల్వంత భూమిలారా, అన్నదాతలారా, అన్నదానం, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఓకే సార్. థ్యాంక్ యూ.
కార్యక్రమంలో మీరు భాగస్వాములవ్వండి. ప్రకృతి కృపకు పాత్రలు మరిన్ని వివరాలకు అదేంటంటే 143 దేశాలు పోతుంది. ప్రతి క్షణం తండ్రి దర్శనం రోజు 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు. కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. ఎంత ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం సార్ మేమంతా. నో డాక్టర్ నో మెడిసిన్. మరి ఆనందం ఆరోగ్యం పొందడం కోసం అక్కడ యజ్ఞం ఈ నరులందరూ నారాయణ దయాలు స్వామి గారికి అన్నదానం మహా పుణ్యకార్యం. 20 మందికి భోజనం పెట్టించారు ఇక్కడే. సార్ 10 మంది సార్ 10 మందికి స్వామి గారు అడిగి మరీ రాపించారు. చూసాను సత్యం తెలుసుకున్నారు కాబట్టి మీరే అవి వాడు చూడండి అందరే స్వామి కాదండి. ప్రత్యక్ష శైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగబోతున్న గొప్ప పుణ్య కార్యక్రమం ప్రపంచ శాంతి కోసం జ్ఞాన మహాయజ్ఞం జరగబోతుంది. మిత్రులారా రండి కథలు రండి. 7 రోజుల పాటు జ్ఞాన మహాయజ్ఞం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా కని విని 8 రోజులు జరగబోతుంది. ప్రపంచ రికార్డు కాబోతుంది. 7 మంది ప్రత్యక్ష పేరు చెప్పండి అందరికీ థ్యాంక్ యూ సార్. ఆత్మీయ ఓకే తరలి రండి. సాధనద్దు లేదనద్దు బొమ్మనద్దు. మీకు తోచినంత కలిగినంత దానం చెయ్యండి. దాన కర్ణులారా పాల్వంచ ఆత్మ బంధువులారా రండి. తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో 7 రోజులు వేలాది ధ్యానులు యోగులు సాధకులు ప్రపంచం నలుమూల నుంచి తరలి వస్తున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత విజీ భవ. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. మనం ఎంతో సంపాదిస్తూ ఉంటాం. అదేది మన వెంట రాజు. మహాన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. మిత్రులారా సాధనకు వేదనకు బొమ్మలకు మహా అన్నదానం జరుగుతుంది. తిరుపతి ఇలా చుట్టూ రౌండ్ వచ్చేసి మహాన్నదానం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. మహా అన్నదానం వేలాది మందితో మీకు తోచినంత కలిగినంత దానం ఇవ్వండి. దాన కర్ణులారా అన్న అంటే ఏంటి అసలు? కర్మ మనకు కొన్ని ఉంటాయి సార్. మనం చేసుకునే ఉంటాయి అసలు ఉంటాయి సార్. ఉంటాయి. ధ్యానం చేస్తేనే మీ శక్తికి హనుమంతురా కర్మ అనేది మనకు పోతుంది సార్. అది చాలా జన్మ జన్మలో కర్మలు అనేవి ఉంటాయి సార్.
రండమ్మా మీరు అటే అటే ఆ బ్యాచ్ అటే స్ట్రైట్ గా స్టేటేనా సందులో అయిపోయింది అవతరించాలి. ఆపదలో ఉన్న వాళ్ళకి అన్నం పార్వతి, పెట్టి అటువంటి ఆపద మొక్కులు వారుగా మీరు మారుతున్నారు. మీరు ధ్యానం చేసిన ప్రకృతి వెల కట్టలేనిది. మోక్షము బుద్ధం శరణం గచ్చామి, వర్గం శరణం గచ్చామి, అలాగే సంఘం శరణం గచ్చామి. इस जिंगालाला सैटरडेज़ में सिर्फ ₹1 में पहले महीने के लिए पाइए हिंदी मूवीज HD पैक, जिसमें आपको मिलेंगे साथ HD అనేక ప్రాంతాలు అనేక దేశాల నుంచి మూర్తిగా ఒకే సమయంలో లక్షలాది మంది ధ్యానం చేయగలి మహోత్సవ సన్నివేశం మనందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మిత్రులారా, ప్రపంచ రికార్డు కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఒకే సమయంలో ధ్యానం చేయబోతున్నారు. ఇది టెన్నిస్ బుట్ట వరల్డ్ రికార్డుగా నమోదు కాబోతుంది. అందులో మీరు కూడా ఉండాలి. ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు. ప్రత్యక్షంగానైనా మనోజ్ఞానం కూడా ఆ ప్రచారం టీఎంసీ ప్రచారం వీక్షిస్తూ ఆ సమయంలో ధ్యానం చేసుకోవచ్చు. మిత్రులారా, ఇది యొక్క గొప్ప సదవకాశం. ఆదనకు, ఏదనకు, కమ్మనకు మీకు తోచినంత కలిగినంత దానం ఇవ్వండి. ఆమె ప్రభులారా, అన్నదాత సుఖీ భవ, అన్నదాత విధీ భవ. జ్ఞానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనాలండి. ప్రతి ఒక్కరు చెయ్యి ఈ యజ్ఞంలో కలపాలి. మనకి ఈ యజ్ఞ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి. ఆ సదుద్దేశంతోనే ఈ పెద్ద కార్యక్రమాన్ని మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో జరగబడుతుంది. మిత్రులారా, మొట్టమొదటిగా జరగబడుతుంది మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో 5 రోజుల ధ్యాన మహాయజ్ఞం 9వ వైద్యుల సమక్షంలో మనం ధ్యానం చేద్దాం. మొదటి ఆదిత్యంలో ధ్యానం చేద్దాం. సకల జీవుల మనుగడ కోసం ధ్యానం చేద్దాం. మానవాళి రక్షణ కోసం ధ్యానం చేద్దాం. ప్రపంచంలో యుద్ధ నియమాలు తమ్ముకుంటున్నాయి. ప్రపంచంలో అశాంతి పెరిగిపోయింది. ఎక్కడ చూసిన హింస పెరిగిపోతుంది. ఆ హింసని కోటి వేలతో కదిలిస్తే హింస చెడు, హంస పదరు అన్నారు భద్రేజీ. అహింసాయుత దుర్మాట కోసమే నేను పుట్టాను అన్నారు భద్రేజీ. అటువంటి మహానుభావుడు దివ్య స్ఫూర్తితో జరగబోతున్న ఆ దైవ ప్రత్యక్ష దైవం మన ప్రత్యక్షంగా అక్కడ ధ్యానం చేయబోతులు చూస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి మనం ధ్యానం చేస్తాం. మూల విరాట్ విజయం పొందా ఎంతో మంది ఏడుగుతో కలిగినటువంటి ధ్యానం చేసే ఆ ప్రదేశం గొప్ప
ఆధ్యాత్మిక క్షేత్ర గొప్ప వైభవం అటువంటి వైభవం జరుగుతున్న ఆ స్థితిలో మనం కూడా ఆ ప్రాంతంలో ఆయన సన్నిధిలో మనం ధ్యానం చేయడం జన్మల అదృష్టం. మిత్రులారా పాల్గొంచవచ్చాము. మరి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఆ యజ్ఞానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ మరి గురువు మాస్టర్లు చేలు పడుతూ వస్తున్నారు. ప్రతి వ్యక్తిని ఆహ్వానిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్తున్నారు. మరి వారందరికీ కూడా ఈ విషయంలో భాగస్వామ్యం కల్పించడం కోసం వాళ్ళు చేలు పడుతున్నారు. భౌతి భిక్షం దేవి అని చేలు పడుతున్నారు. ఆది భిక్షం చేలు పెట్టారు. షిరిడి సాయి చేలు పెట్టారు. ఆది శంకరులు చేలు పెట్టారు. ఒక పరమాత్మ స్థితి లోక కళ్యాణం కోసం మన పరమాత్ములైన అంటే మనస వాచ కర్మన అహింస ధర్మంలో జీవిస్తున్న పరమాత్ములు మీ ముందుకు వచ్చి చేలు పడుతున్నారు. మిత్రులారా మీరు కాదనద్దు, లేదనద్దు, నమ్మనద్దు. మీకు తోచినంత కలిగినంత దానం ఇవ్వండి. దాన కర్రులారా అన్నదాత సుఖీ భవ, అన్నదాత విజయీ భవ. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. అన్నదాత సుఖీ భవ. అందరూ వేయండి, మంచి జన్మలు వస్తాయి, కుబేరులు అవుతారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత విజయీ భవ. అన్నదానం జన్మల పుణ్యం. అన్నదాత సుఖీ భవ. ఏంటంటే ఈ కృష్ణ కూడా ఈ కొద్ది తెలిసి ఉండాలి. లేని వాడికి మానవ సేవ మానవ సేవ అనేది ఎవరైనా లేని వాడికి ఒక పూట భోజనం పెడితే ఆయన చూడడం వాడికి సండే క్లాసులు పెడతాం సార్. మా ఏరియాలో సండే పెడతాం. మా చేకుల పెంచులో పెడతాము, కొత్తగూడెంలో పెడతాము, పాలవంచలో కూడా జరుగుతుంది. సండే పెట్టి అన్నదానం కూడా అక్కడ మేమే ఏర్పాటు చేస్తాం అనమాట. మాది ఈ సేవే అనమాట. అక్కడ వెంకన్న స్వామికి వెళ్ళడం, నీళ్ళు వేయడం మాది ఈ ఆ సేవ కాదు మాకు. అంటే మనకు తెలిసిన వాళ్ళకి సాయం చేస్తే అది భగవంతుడు చేసింది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అందరూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందో అదే మనము. ధ్యానం అంటే ఏమీ లేదండి, ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానము. మనతో మనం ఉండడమే ధ్యానము. మన శ్వాసతో మనం అంతరంగ ప్రయాణం చేయడమే ధ్యానము. ఇంకా చెప్పాలంటే భయం ఏంటి, బాధ ఏంటి అన్నిటినీ వదిలేసి ఒక ఆలోచనారహిత స్థితిలో నిరంతరము ఉండడమే ఒక ధ్యాన స్థితి. అన్నిటినీ ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు నిరంతరం ధ్యానంలో ఉన్నట్టే. ఆలోచనలు వదిలేయడం, భయాన్ని వదిలేయటం, బాధల్ని వదిలేయటం. ఎవరైతే అన్నీ వదిలేస్తారో, ఎవరైతే అన్నీ వదిలేసి ఆలోచనారహిత స్థితిలో ఉంటారో అదే ధ్యానం అండి, అదే ధ్యాన స్థితి. మరి రమణ మహర్షి నిరంతరం కూడా ధ్యాన స్థితిలో ఉంటారు. అంటే ఆయన బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీతో లేరు, చివరికి తన శరీరంతో కూడా. ఆఖరి 30 సెకండ్లు ససేమిరా కళ్ళు తెరవరాదు. చక్కగా మనతో మనం ఉందాం ఒక్క 5 నిమిషాల పాటు. రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. ఇలాంటి సమయం మనం ఇంట్లో ఉంటే రాదు. మనతో మనం హాయిగా ప్రశాంతంగా శ్వాసనే గమనిస్తూ ఉందాం.
లోపలికి వెళ్ళేటువంటి శ్వాస, బయటకు వచ్చేటువంటి శ్వాస. కేవలం శ్వాస, శ్వాస తప్ప మరేమీ లేదు. ఎంత హాయిగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో ఈ అంతరంగ ప్రయాణం. మనల్ని మనం తెలుసుకోవడం, మనతో మనం ఉండడం ఎంత హాయిగా ఉందో. అద్భుతమైన ఏకాంతం. ఎంత ప్రశాంతంగా ఉందో. సెన్స్ చేయండి మాస్టర్, మిమ్మల్ని మీరు సెన్స్ చేయండి. ఎప్పుడైతే లోపలికి వెళ్తారో మీ నిజమైన మీరు, మీ చైతన్యం. ఈ ధ్యానాలన్నీ వాటి కోసమే, మన ఆత్మ సాక్షాత్కారం కోసమే. సామూహిక ధ్యానము మూడింతలు శక్తినిస్తుంది. మరి పౌర్ణమి ధ్యానము అపారమైనటువంటి శక్తినిస్తుంది. అమావాస్య ధ్యానము, ప్రకృతి ధ్యానము, పిరమిడ్లో ధ్యానము, ఇవన్నీ కూడా అపారమైనటువంటి శక్తిని తీసుకునే సిచ్యువేషన్స్. ఇలాంటి ఏకాంత సమయంలో మనసులో ఇలా చెప్పుకుందాం మాస్టర్స్. నేను గతంలో కానీ గత జన్మలలో కానీ తెలిసి కానీ తెలియక కానీ అజ్ఞానం చేత కానీ అహంకారం చేత కానీ అధికారం చేత కానీ ఏ పక్షి జాతినైనా, ఏ జంతు జాతినైనా, ఏ వృక్షజాతినైనా, మనుషులనైనా, ఏ ఆత్మస్వరూపాన్నైనా తిట్టి ఉన్నా, కొట్టి ఉన్నా, మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించి ఉన్నా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. నా దుష్కర్మల పట్ల నేనెంతో పశ్చాత్తాపం చెందుతున్నాను. ఇక మీదట అలా చేయనని మాట ఇస్తున్నాను. మార్పుకి సిద్ధంగా ఉన్నాను. సేవ చేసుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అలాగే నేను ఉదయం లేచింది మొదలు రాత్రి పనుకునే వరకు నాకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి వేల వేల కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు, అత్తమామలకు, స్నేహితులకు, సోదరులకు, భర్తకు, పిల్లలకు, నైబర్స్కి, గురువులకు, దైవానికి, ఈ పంచభూతములకు, సూర్యచంద్రులకు వేల వేల కృతజ్ఞతలు. అలాగే నేను ఉంటున్న ఇంటికి, నేను వాడుకుంటున్న ప్రతి వస్తువుకు, నా శరీరమునకు, నా శరీరంలో ఉన్న ప్రతి అవయవమునకు వేల వేల కృతజ్ఞతలు. అలాగే నా వాస్తవానికి నేనే కారణము, ఇతరులను ఎన్నడూ నిందించను. నా ద్వారా ధ్యానము, ఆత్మజ్ఞానము అందరికీ అందించబడాలి. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి ఎదగాలి. నేను నిరంతరము చాలా చాలా ఆనందంగా ఉంటాను. నేను నిరంతరము చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాను. నన్ను కానీ నా పూర్వీకులను కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని నేను మనస్ఫూర్తిగా క్షమించి వేస్తున్నాను. ఓకే మై డియర్ మాస్టర్స్, చిన్నగా మన అంతరంగం నుండి బయటకు వద్దాము. మీ రెండు చేతుల్ని కూడా విడదీసి మీ కళ్ళ మీద బోర్లించుకోండి. 5 4 3 2 1 0. చక్కటి చిరుమందహాసంతో మన అరచేతుల్ని చూసుకుందాం. మరి ఇంత చక్కటి ధ్యానాన్ని మనకి పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి ఒకసారి గట్టిగా క్లాప్స్. గట్టిగా 1 నిమిషం పాటు. అంటే గురువుగారి మీద మీకు ఇదే ఉందా? గట్టిగా 1 నిమిషం పాటు.
మనందరికీ కూడా క్లాప్స్. ఈ శ్రీనిధి అపార్ట్మెంట్కి కూడా క్లాప్స్. తిరుపతిలో జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞానికి కూడా గట్టిగా క్లాప్స్. మరి ఏదైతే ఈ ధ్యాన మహాయజ్ఞానికి జోలపట్టి అడుగుతున్నారో ఆ మాస్టర్స్ అందరికీ కూడా గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఎవరిదో ఒకరు వాళ్ళు తీసుకుంటారు, అక్కడ పెట్టు, వాళ్ళది వాళ్ళు తీసుకుంటారు. కాళ్ళ మీద పెట్టుకోవటానికి. ఓకే మాస్టర్స్, ఎలా ఉంది ఇలా ధ్యానం చెప్పండి, బాగుందా? 41 రోజు చేసిన వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి వాళ్ళంతా. ఏంది ముగ్గురా? 1 2 3 4 5 6 మీరు కూడా 7 కథం వాళ్ళంతా పాతోళ్ళు. ఓకే ఓకే, వెరీ గుడ్. 41 రోజు జరిగిన మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మనం ఈరోజు. మరి ఈరోజు బండి శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. తిరుపతిలో జరుగుతున్న మహాయజ్ఞానికి వారు ఇక్కడ అందరికీ ఆహ్వానించడం కోసం ఇది 3వ రోజు మన ఊరు రావటం. మరి పత్రిగారు వచ్చినట్టే మనం భావించాలా, పత్రిగారితో సమానం. మరి పత్రిగారు ఎమ్మటి ఎన్నో విషయాలు తెలుసుకొని మరి పత్రిగారి యొక్క ప్రతిరూపంగా ఈరోజు మన దగ్గరకు వచ్చారు సార్ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. పిఎంసి ఛానల్ ఎంతమందికి తెలుసు? పిఎంసి ఛానల్, ఆ ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినా బండి శ్రీనివాసరావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మరి పిఎంసి ఛానల్ మన దగ్గరకు వచ్చినట్టే సార్ వచ్చారు కాబట్టి అది వచ్చింది. సారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంటుంది అది. కెమెరా మనకి కావాలంటే మనం సార్ని పిలుచుకోవాలా. సార్ని పిలిస్తే ఆ కెమెరా మనకి వస్తుంది. ఆ కెమెరాలో మనం అందరం కనపడవచ్చు. సార్ అయినా అంతే, ఆయన ఎక్కడికి వచ్చినా కెమెరా వస్తుంది. ఆయన గురించి ఆయన చెప్పుకోవట్లేదు. ఓకే, మరి సారు మాటల్లో విందాం. సార్కి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్ యూ సార్. ఎంత టైం ఇస్తున్నారు మాకు? మీకు ఎంత కావాలంటే తీసుకోండి. అవునా? రెడీయా అందరూ? మాకు 1 నిమిషం కూడా ఖాళీ లేదు. కానీ 41 రోజులు మండల ధ్యానం జరిగింది కాబట్టి సమయం తీసుకుంటున్నాం మీ దగ్గర నుంచి. ఓకేనా? ఎంత టైం కావాలి? 1 అవర్ ఉంటారా? 1 అవర్. అవునా? అబ్బా, 1 అవర్ చాలా ఎక్కువ మాకు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. కూర్చోవచ్చా? నుంచొని నుంచొని సెట్ చేసుకో. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతకుముందు వచ్చాను పాల్వంచ చాలాసార్లు. హనుమంతరావు గారు ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ర్యాలీలు, క్లాసులు. సార్ది ఇవాళ పుట్టినరోజు. మన ఇంటి దగ్గరనే కేక్ కట్ చేసినాం. పొద్దున పెద్ద పండగ చేసుకున్నాం మన ఇంటి దగ్గర బొల్లూరుగూడెంలో. సార్కి అందరి నూతన శుభాకాంక్షలు చెప్పండి, జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మాకు చాలా అద్భుతమైన కానుక ఇచ్చారు ఈరోజు. తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కోసం జోలి పట్టడం గొప్ప కానుక మాకు. బర్త్డే గిఫ్ట్ అది. మాకు చాలా చాలా ఆనందం. ఇన్ని పుట్టినరోజుల్లో ఇది స్పెషల్ డే అన్నమాట. ఎందుకంటే ఆగస్టు 30 ఏ యజ్ఞాలు జరగవు. అంతకుముందు ఏది ఈ ర్యాలీలు ఫిబ్రవరిలో పడతాం, లేకపోతే డిసెంబర్లో పడతాం జోలీలు. కానీ ఫస్ట్ టైము తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి మా పుట్టినరోజుల్లో జోలి పట్టడం, ఇలా యాదృచ్ఛికంగా కలిసి రావడం, ఇదంతా పత్రిజీ గారి డిజైను. అందుట్లోకి 41 రోజుల ఎండింగ్లో మేము పాల్గొనడం ఇదొక గొప్ప అవకాశం, అదృష్టం. చాలా చాలా హ్యాపీ అండి. ముఖ్యంగా హనుమంతరావు గారికి కృతజ్ఞతలు. అలాగే శైలజ మేడం గారు, ఆనంద్ ప్రసాద్ గారు, ఖమ్మం మాస్టర్లు, పాల్వంచ మాస్టర్లు, కొత్తగూడెం మాస్టర్లు, భద్రాద్రి మాస్టర్లు
అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మీ మధ్యన ఇలా నేను పుట్టినరోజు పండుగ చేసుకోవడం చాలా ఆనందం అండి. మరి నేను ఇక్కడ తెలిసిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు, తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నా గురించి చిన్న పరిచయం చేసుకుంటూ మొదలు పెడదాం. నా పేరు బండి శ్రీనివాసరావు. పుట్టింది పెరిగిందంతా విజయవాడ. నేను హైదరాబాద్లో 30 ఏళ్ళు అయింది స్థిరపడ్డాము. కానీ ఈ ధ్యానంలో అందుకొని 17 సంవత్సరాలు అయ్యింది. 2008లో ఈ ధ్యానంలోకి రావటం. ఏదో కారణం ఉంటేనే కదండి ధ్యానం అందుతుంది. ఉట్టిగా అన్నీ బాగుండి ఎవరైనా ధ్యానంలోకి వస్తారా? చాలా తక్కువ మంది, రేర్ కేసెస్. కానీ ధ్యానంలోకి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఏ సమస్యలు లేవు. ఏంటి ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? మీకు ఉన్నాయా లేవా? అబ్బా, నిజంగా ఒప్పుకున్నారు. నిజంగా, ఎందుకంటే లేవు సమస్యలు అంటే అది శుద్ధ అబద్ధం. ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొంతమందికి అనారోగ్య సమస్యలు అయితే, కొంతమందికి ఆర్థిక సమస్యలు అయితే, ఇంకొంతమందికి మానసిక సమస్యలు అయితే, ఏదైనా కానివ్వండి, ఎన్నో ఉంటాయి సమస్యలు. కానీ ఎన్ని సమస్యలున్నా కూడా సమస్యలను సమస్యలుగా కాకుండా వాటిని ఒక ఛాలెంజ్గా తీసుకుంటూ ప్రతి సమస్య నేనే ఎన్నుకొని వచ్చాను. ఏ బ్రహ్మదేవుడు నా తలరాత రాయలేదు, నా తలరాత నేనే రాసుకొని వచ్చాను అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. అర్థమైందండి? మనల్ందరినీ ఇలా తయారు చేసింది జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సమస్య కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు. సమస్య మనలో నుంచే ప్రారంభమైంది, దానికి పరిష్కారం కూడా మనలో ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నిత్యం ఆనందంలో ఉంటారు. సమస్య ఎక్కడో వచ్చింది, ఎవరి నుంచో వచ్చింది సమస్య అనుకుంటే అది దుఃఖానికి కారణము. మరి ఇంత అద్భుతంగా మనల్ని తీర్చిదిద్దిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి 100,000,000 ఆత్మాభివందనాలు. నిజంగా చాలా ఆనందం అండి. మరి అందరికీ సమస్యలతో ప్రారంభమవుతుంది ధ్యానము. మాకు కూడా మా భార్యకి జబ్బు చేయడం, హైదరాబాద్లో ఆవిడకి రక్తం తక్కువైపోయి 2008లో మరి శరీరంలో గెడ్డలు వచ్చినాయి, సెగ్గెడ్డల్లాగా. ఫ్యామిలీ డాక్టర్ చూపించాం, అప్పటికి ట్రీట్మెంట్ చేశారు, తగ్గలేదు. మాకు దగ్గర, మేము మలక్పేట దిల్షునగర్లో ఉంటామండి, పక్కనే యశోద హాస్పిటల్, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద ఫేమస్ సెలబ్రిటీసే చేరుతుంటారు అక్కడ. అటువంటి దాంట్లో ట్రీట్మెంట్ ఇప్పించమన్నారు మా ఫ్యామిలీ డాక్టరు. అక్కడికి వెళ్ళాము. రోజు 50,000 ఖర్చు. మరి 10 రోజుల్లో 5 లక్షలు అయిపోయిందండి. రక్తం ఎక్కిస్తున్నారు, పీకుతున్నారు, టెస్టులు చేస్తున్నారు, కానీ నో ఇంప్లిమెంటు. అటువంటి టైంలో డాక్టర్లు హార్ట్ పక్కన ఒక బోన్ ఉంటుంది, దానికి డ్రిల్ చేయాలి, శాంపిల్ తీసి పంపించాలని చెప్పారు. ఎంత ఖర్చైనా సరే, ఠాగూర్ సినిమాలో డైలాగ్ ఉంది కదండి, ఎంత ఖర్చైనా సరే వైద్యం చేయండి అంటాడు కదా, వాళ్ళందరిని బుక్ చేసేస్తాడు కదా. అలా మాకు తెలియకుండా ఎంత ఖర్చైనా ఆవిడికి బతికించుకోవాలి, మరి డబ్బు కోసం చూడొద్దు, చేయండి అంటే మంచి గిరాకీ తగిలింది అనుకుని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. ఆ టైంలో మా భార్య నిద్రపోతుంది ఉన్నట్టు నటించింది, కానీ నిద్రపోలేదు. డాక్టర్లు చెప్పి వెళ్ళిన మరుక్షణమే రూమ్లోకి వచ్చి వెంటనే ట్యూబ్లన్నీ పీకి బారేసి, నువ్వు చేయించుకో ఆపరేషన్, నేను పోతున్నాను ఇంటికని. ఆవిడ గబగబా కింద దిగి 5 అంతస్తులు ఆటో మాట్లాడుకుని పోతుంది. మేమే గబగబా ఆగాగని బిల్లులు కట్టేసి, ఎందుకు చేయించుకోలేదంటే నేను చేయించుకోను అని మొండికేసింది. ఆ రోజు ఆవిడ అలా మొండికేయటమే ఈరోజు ఆవిడ బ్రతికుంది అని ఆనందంగా చెప్పుకుంటున్నానండి. నిజంగా, ఎందుకంటే వైద్యం చేసి ఆ హార్ట్ పక్కన బొక్కబెట్టి ఆ బోన్కి డ్రిల్ చేసి మళ్ళీ 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 ఇబ్బంది పడతాయా లేదా? ఇప్పుడు మాట్లేసి కూడా వస్తాడు బజార్లో, మాట్లేపిస్తాం మన బకెట్లు గాట్లకి, మరి మళ్ళీ మళ్ళీ వాడగా మళ్ళీ ఎక్కడొకక్కడ చిల్లు పడుతూనే ఉంటుంది. నిజంగా ఆవిడ గతంలో ధ్యానం చేసింది కాబట్టి, ఎన్నో జన్మల్లో యోగ జన్మలో ఉంది కాబట్టి, ఈ జబ్బు అనే కారణంతో ఆవిడ ధ్యానం అందుకోవటం కోసం డిజైన్ చేసుకుని వచ్చిందని తర్వాత కాలంలో మాకు అర్థమైంది. అలా ఆవిడ పూర్తి బెడ్ రెస్టు, ఎంతోమందిని డాక్టర్లు మార్చాం, మెడిసిన్ మార్చాం, ఆయుర్వేదం, అల్లోపతి, హోమియో, అయినా ఉపయోగం లేదండి. ఆఖరికి నాకు ఒక పని మీద విజయవాడ పక్కన ఏలూరు మమ్మగారిది, అక్కడ ఒక పని మీద వెళ్ళడం జరిగింది. అక్కడ ధ్యానం అందింది. మనకి కష్టాలు బాధలు ఎక్కువగా ఉంటే ఎక్కడ పోతామండి? ఎక్కడికి? గుడికి.
గుడికి ఎందుకు వెళ్తాం? ప్రశాంత్ పార్కులో దొరకదా? పార్కులో చెట్లు ఇంకా ప్రశాంతంగా ఉంటాయిగా. గుడికాడికి ఎవరున్నారని వెళ్తాం? దేవుడు ఎక్కడున్నాడు? ధ్యానంలో తెలుసుకున్నారు. ధ్యానానికి ముందు దేవుడి కోసం బయట వెతికేమా లేదా? కొంతమందిని అడిగితే దేవుడు ఎక్కడున్నాడంటే గుళ్ళో అని చెప్తారు, కొంతమందిని అడిగితే చర్చిలో అని చెప్తారు, కొంతమందిని అడిగితే మసీద్ అంటారు. కానీ ఆ రోజు గురువారం వచ్చిందండి, ఎక్కడుంటాడు దేవుడు? గురువారం సాయిబాబా గుడి, సోమవారం శివయ్యని ఎత్తుక్కుంటూ వెళ్తాం. అంటే బాబాకి సెలవిచ్చారా? కాదు, బాబాకి సెలవిచ్చారా? సోమవారం. మంగళవారం ఎక్కడ పోతాం? శివుడికి సెలవు ఇచ్చేశారు. వాళ్ళకు కూడా సెలవులు ఉంటాయా దేవుళ్ళకి? ఇవన్నీ మనమే పెట్టుకున్నాం, అవునా కదా? దేవుడికి సెలవులు లేవు. సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు భగవంతుడు. కానీ మేము బాబా భక్తులు అండి బాగా. అక్కడ ఒక టెంపుల్ ఉంది ఏలూరులో, పురాతనమైన టెంపుల్, 1946లో కట్టేశారు. అంటే స్వతంత్రం రాకముందే కట్టిన గుడి. మెహర్ బాబా మొన్న అక్కడ మండల ధ్యానం, ఇలాగే మండల ధ్యానం జరిగిందండి మీ దగ్గర జరిగినట్టే. అక్కడ ర్యాలీ కూడా చేశాను. మండల ధ్యానంలో 4వ రోజు నేను పాల్గొన్నాను. మరి అక్కడే టర్నింగు నా లైఫ్. అక్కడ వెళ్ళి కూర్చున్న కాసేపటికి 2008లో నాకు ధ్యానం తెలియదు అప్పుడు, కానీ భక్తులు బాగా రష్గా ఉంది ఆ గుడి. కళ్ళు ముయ్యకుండానే మొత్తం శూన్యం అయిపోయిందండి, బ్లాంక్ అయిపోయింది. అక్కడ ఎవరు కనబడతలేదు, భక్తులు కనబడతలేదు, విగ్రహం కనబడతలేదు. ఎంతసేపు ఉన్నానో తెలీదు, మళ్ళీ అంతా కనబడుతూ ఉంది. నాకు ఆలోచన మొదలైంది, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? వీళ్ళంతా మాయమైపోయారు, మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఎవరు మాయమవ్వాలి, ఎక్కడో అక్కడే ఉన్నారు మీరు ఉన్నట్టే. కానీ మాయమైంది ఎవరు ఇక్కడ? నేను, నాలో నేను మాయమైపోయాను అనే విషయం అర్థమైపోయింది. సరే, ఎక్కడికి పోయాను, ఎంతసేపు ఉన్నానో ఏం తెలియట్లేదు. బయటకు వచ్చి వేరే రూట్లో పని మీద వెళ్ళాల్సిన నేను ఇంకొక రూట్లో అక్కడికి వెళ్ళటం, అక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చూడటం, లోపలికి వెళ్ళి పేపర్లు తిరగేయటం, అందులో పత్రిజీ గారి ఫోటో కనబడటం, అందులో ధ్యానం గురించి పత్రిజీ గారు రాసిన తులసి దళం అనే పుస్తకంలోంచి కొన్ని వాక్యాలు రోజు ఇస్తున్నారు అక్కడ పిరమిడ్ మాస్టర్లు. అక్కడ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇక్కడ లలితాదేవి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది అని అక్కడ ఇచ్చారు వాళ్ళ ఫోన్ నెంబర్లు. వాళ్ళకి ఫోన్ చేశాను, సార్ ఇక్కడ పిరమిడ్ ఉందా, పిరమిడ్ ధ్యాన మందిరం అంటున్నారు, అది చూడొచ్చా అని ఫోన్ చేశాను. వాళ్ళు అన్నారు, సార్ ఎనీ టైం వెల్కమ్, మా ఇంటి మీద ఉంది, రావచ్చు అన్నారు. ఆవిడ రాధా జ్యోత్సులు గారు, మాకు ధ్యానం అందించిన ధ్యాన గురువు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఆవిడ బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేస్తుంటారు. మీరు చాలామంది జూముల్లో ఉన్నోళ్ళు యూట్యూబ్లో ఆవిడ క్లాసులు చూడొచ్చు. 1800 పైగా క్లాసులు చేశారు కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. నాన్ స్టాప్గా జూమ్ క్లాసులు చేశారు. పత్రిజీ గారు చేయమన్నారని కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకెన్ని క్లాసులు వస్తాయో తెలీదు. ఆవిడ ఎవరో తెలుసా? నాకు ధ్యానం అందించింది గత జన్మలో సుజాత, బుద్ధుడికి పాయసం అందించిన సుజాత మేడం అని పత్రిజీ గారి నోటి వెంటే వినడం జరిగింది. అంత బుద్ధుడికే పాయసం అందించిన అంత గొప్ప మాస్టర్ ఆవిడ దగ్గర నేను ధ్యానం అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాను, అక్కడ వెతుక్కుంటూ వెళ్ళాను. ఆవిడ అనుభవాలన్నీ చెప్పారు. ఎవరైనా ముందు వాళ్ళు ధ్యానం చేసి ఏం ఫలితాలు పొందుతారో చెప్తారు కదండి. ఆవిడ పెద్ద బ్రెయిన్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారంటండి. ఆ విషయం వినంగానే నాకు ఆనందమే ఆనందం. సాక్షాత్తు బాబానే ఇక్కడ పంపించుంటాడు ఈ ధ్యానం అందుకోవటానికి, ఈ మార్గం అనుకున్నాను. అన్నీ చెప్పిన తర్వాత ఒక పెద్ద బాంబు పేల్చారు ఆవిడ. ఏమిటి ఆ బాంబు, మీకు పేల్చారో లేదో తెలియదు. మరి ఏం పేల్చారండి? ఆవిడ చెప్తూ ఉంటే ధ్యానంలో అంత పెద్ద రోగం తగ్గించుకున్నానని చెప్తుంటే నాకు ఆనందంతో పొంగిపోతున్నాను. వెంటనే ఈ విషయం ధ్యానం నేర్చుకుని మా ఆవిడకి చెప్పాలనుకున్నాను ఫోన్ చేసి. కానీ ఆవిడ చివరిలో ఒక మాట అన్నారు. ఆ మాట వినంగానే నా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది. గుటకలు మింగుతూ ఉన్నాను. ఏ మాటో తెలుసా? ఏ మాట అండి? ఇక్కడే కదమ్మా మీరు. అయితే చెప్పేశారా మీకు? సార్ మీరు శాకాహారులా మాంసాహారులా అని అడిగారు. నేను గొప్పగా మాది రాయల్ ఫ్యామిలీ అండి, బాగా తింటాం, రోజుకు 4 వెరైటీలు తింటాం మేడం అన్నాం. అవి వినలేక ఆపండి అన్నారు. ఏంటి మేడం అంటే, అవి తినకూడదండి, గుడ్డు మాంసం చేపలతో వదిలేసేయండి, ఈ రోజు నుంచి ధ్యానం చేయండి, మీ భార్యకి ఆరోగ్యం వస్తుంది అని. నాకు వెంటనే మొదలైంది, ఇదేంట్రా బాబు, తాత ముత్తాతల నుంచి తినుకుంటూ వస్తుంటే వీళ్ళేంటి వద్దంటున్నారు, అనవసరంగా వచ్చానా. ఆ రోజు మా ఫ్రెండ్ ఒకడు పార్టీ ఇచ్చాడు. ఆ మిలిటరీ హోటల్లో బాగా 4-5 వెరైటీలు తినేసి మరి సినిమా పోయి వాడు భీముడోళ్ళు పక్కన పోయి వాడింటికి వెళ్ళిపోయాడు. నేను ఇటు వచ్చా.
వీళ్ళు ఈవినింగ్ వస్తారు కదా ఆఫీస్ నుంచి, తెలుసుకుందాం ధ్యానం అంటే ఏంటో అని నేను ఇక్కడికి రావటం. మనం మాంసాలు తిన్నా ఏదన్నా నీసు మనం దేవుళ్ళ గుళ్ళకి వెళ్తామా? వెళ్ళం కదా. గుడి కంటే పవిత్రంగా ఉందేంటి వీళ్ళు ఇల్లు, అమ్మో ఇక్కడ ఉండకూడదు, జంప్ అయిపోవాలి అని నేనన్నా. మేడం అదేదో ధ్యానం అన్నారు కదా, రోగాలు తగ్గినాయి అన్నారు కదా, మాకు కూడా చెప్పండి, మా భార్యకి అందిస్తాను. సరే దాని గురించి తర్వాత ఆలోచిస్తా, ముందు చెప్పండి అంటే ఆవిడ అనుకుంది వీడికి ఏదో చాలా తొందరగా ఉందనుకుంటా. సరే అని రెండు ముక్కల్లో చెప్పేశారు. ఒకటి కళ్ళు మూసుకో, 2 శ్వాసను గమనించు అని. వెంటనే కళ్ళు మూసేశాను. ఇంకేం చెప్తారో, ఏం వినాలో లేనిపోయిన గోల ఇదంతా అని. అంటే 2 నిమిషాలు కూర్చున్నట్టు అనిపించిందండి ఆ పిరమిడ్లో. వాళ్ళది 9x9 ఫస్ట్ పిరమిడ్, మదర్ పిరమిడ్ ఆవిడ కట్టించుకున్నారు. 2004లో కట్టించుకున్నారంట. ఆవిడ బ్రెయిన్ క్యాన్సర్ అంటే 41 రోజులు ధ్యానంలో మండల ధ్యానం అని పెట్టుకొని ప్రతిరోజు ఆవిడ గంటల ధ్యానం. ఆవిడ అంతకుముందు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్నా కూడా ఉపయోగం లేదు. రోజు నొప్పి వస్తుంటే ఆ నొప్పి తగ్గట్లేదని చచ్చిపోదామని గోడకేసి కూడా తల బద్దలు కొట్టుకొని ప్రయత్నం చేసిన ఆవిడ, సూసైడ్ చేసుకుందాం, చచ్చిపోదాం, ఈ నొప్పి భరించలేని ఆవిడ ధ్యానం చేసి కంప్లీట్గా దాని నుంచి బయటకు వచ్చేసింది కేవలం 20 రోజుల్లో. మరి మీరు కూడా మండల ధ్యానం మొదలుపెట్టారు. ఎన్ని గంటలు చేసి ఉంటారు రోజు? గంట. ఇంకా అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎంతమ్మా? 1:40 ఇంకా చేసిన వాళ్ళు ఉన్నారా? 2 గంటలు. ఇంకా చేసిన వాళ్ళు ఉన్నారా? 3 గంటలు. ఫస్ట్ డే 41 రోజుల్లో. మరి ఆ మేడము, రాధా మేడము, ఫస్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన చెప్పారు ఆఫీస్లో, కొలీగు, మేడం ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస, ఏ మంత్రం లేదు తంత్రం లేదు, హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని చాలా పెద్ద రోగాలు తగ్గినాయి, దీంట్లో తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు పోయిన వాళ్ళు ఉన్నారంటే, ఊరికినే రూపాయి లేకుండా, ఖర్చు లేకుండా రోగాలు తగ్గుతాయంటే ఎవరైనా నమ్ముతారండి? ఇక ఆవిడ నమ్మలేదు. ఛానళ్ళు డాక్టర్లకి ఆపరేషన్ చేసిన ఉపయోగం లేదని చెప్పిన తర్వాత ఇక చూద్దాం అని ధ్యానంలో కూర్చుంటే రాత్రి 9 గంటలకు కూర్చొని ఉదయం 6 గంటలు లేచిందండి.